అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఏదో సేవా తత్పరుడు మాదిరిగా, రైతు బాంధవుడు మాదిరిగా, రైతు సేవకి అంకితమైనటువంటి ఒక మహానుభావుడు మాదిరిగా మాట్లాడుతున్నాడు. పిఎం కిసాన్ కార్యక్రమంకి సంబంధించినటువంటి 2000కి సంబంధం లేకుండా 5,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తున్నారని ఒక బాహోటమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. అయ్యా అచ్చెన్నాయుడు గారు, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ నాయకుడు సూపర్ 6 హామీలో ఎంత హామీ ఇచ్చారు? 20,000 రూపాయలు ఒక రైతు సోదరుడికి అండగా ఉంటారని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. మీరు 10,000 రూపాయలు ఇచ్చి చేతులుపుకుంటున్నారు. ఇది ఏం న్యాయం? ఇచ్చినటువంటి ఈ ముష్టి కూడా ఆంధ్ర రాష్ట్రంలో 54 లక్షల మంది రైతు కుటుంబాలు ఉంటే దాంట్లో 47 లక్షల మంది రైతు కుటుంబాలకు మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేశారు. 7 లక్షల రైతు కుటుంబాలకి అన్యాయం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలను గుర్తించి మ్యూటేషన్ పద్ధతుల్లో వాళ్ళ వారసులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలనేటువంటి ఆలోచన మీకు ఇప్పటి వరకు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం మీ మెడ మీద కత్తిపెట్టిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల వ్యవధిలో చేయనటువంటి ప్రకటన నేడు చేయడం అనేటువంటిది ఎంత అవివేకమైనటువంటి మాట మీరే గుర్తు చేసుకోవాలి. సిసిఆర్సి కార్డులు పొందినటువంటి కౌలు రైతులు మన రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటే కౌలు రైతుల గురించి కానీ, కౌలు రైతుల సంక్షేమం గురించి కానీ మీరు మాట్లాడకపోవడం, పెదవి విప్పకపోవడం ఎంత శోచనీయమైనటువంటి కార్యక్రమం మీరు గుర్తించాలి. ఇంత జరుగుతున్నా మీరు రైతు సంక్షేమం కోసం, రైతు కుటుంబాల సంక్షేమం కోసం మాట్లాడలేదంటే మిమ్మల్ని మీరు పోలీసులు దూషించిన మాదిరిగా. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మేము కూడా మిమ్మల్ని దొబ్బి తినడానికి మంత్రిగా ఉన్నారని అడగాల్సిన అవసరం ఉంది. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసే ఎన్యూమరేషన్ విధానంలో కూడా లోపభూయిస్తారు. ఒక గ్రామానికి ఒక 10 మంది పచ్చ చొక్కాలు జరిగినటువంటి నాయకుల్ని గుర్తించి వాళ్ళకి మాత్రమే ఈ ఎన్యూమరేషన్ విధానాన్ని అమలుపరిచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఈ విధంగా రైతులు కష్టపడుతుంటే అడిగిన రైతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగానో మీరు చిత్రీకరించి వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పాలిటీ బలిపీఠంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు ఉరితాళ్లుగా మారిపోయినటువంటి పరిస్థితి.